ఈ చేపల పులుసు వాసన చూస్తే పొరిగింట్లో వాళ్ళు గిన్నె పట్టుకుని మీ ఇంటికి రావాల్సిందే. వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసి కలిపితే మౌనంగా తినాల్సిందే. అమ్మ చేతి రుచి గుర్తొస్తుంది. ఫుల్ రెసిపీ కోసం వీడియో మొత్తం చూడండి. ఇవి కేజీన్నర చేపలు. వీటిని 2 సార్లు ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. అప్పుడు నీచు వాసన రాకుండా ఉంటాయి. 1/2 కేజీ ఉల్లిపాయలు, పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండుని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. అలాగే కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు, ఉప్పు, ఆయిల్, అల్లం చిన్నుల్లిపాయ, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెబ్బలు. ఇప్పుడు ఉల్లిపాయని మొత్తం ఉల్లిపాయలకున్న పొట్టంతా తీసేసుకుందాం. వీటిని చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా మనం వీటిని కట్ చేసుకుందాం. ఉల్లిపాయల కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు చింతపండును మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు వాటిని ఇలా చక్కగా వాటి నుంచి గుజ్జంతా విడిపోయే విధంగా మనం బాగా కలుపుకోవాలి. ఈలోపు మనం ఆ చిన్నుల్లిపాయలు అల్లాన్ని కూడా ఇలా కొద్దిగా నీళ్లు వేసుకొని పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కూరని కలుపుకుందాం. శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లో ఉల్లిపాయ ముక్కలను వేసుకున్నాం. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా వేసుకుందాం. అలాగే పెద్ద గరిటెతోటి 2 గరిటెల ఆయిల్ని కూడా ఇందులో మనం వేసుకుందాం. దీంతో పాటు కరివేపాకుని కూడా ఇలా నలిపి వేసుకుందాం. దీంతో పాటు అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని ఈ ముక్కలకు బాగా పట్టే విధంగా మనం ఒక్కసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం ఒత్తుకొని పక్కన పెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇందులో మొత్తం పోసేసుకుందాం. ఇప్పుడు ఆ పిండి పక్కన పెట్టుకున్న దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మళ్ళీ మనం ఈ చేపల పులుసులోకి వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా ఒక్కసారి కలుపుకుందాం. తర్వాత మనం కలుపుకోవటానికి కుదరదు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టుకుందాం. ఈ మిశ్రమం మొత్తం మనకి సిమ్ములోనే ఉడకాలండి. అప్పుడే మనకు ముక్క చక్కగా వస్తుంది. కూర కూడా చాలా రుచిగా వస్తుంది. అప్పుడప్పుడు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. గెంటె మాత్రం పెట్టకూడదు. ఇలా చూపించే విధంగా మనం ఆ డేషాన్ని అటు ఇటు కదుపుకుంటూ ఉండాలి. ఇది సిమ్ములో ఒక అరగంట పాటు ఉంచితే మనకి వేడి వేడిగా చేపల కూర రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఇందులో మనం కొత్తిమీర వేసుకొని కూరని ఆఫ్ చేసుకోవటమే. దీనిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మరుసటి రోజుకైతే ఇంకా బాగుంటుంది ఈ కర్రీ. మీరు కూడా తప్పకుండా ఈ చేపల కూరని రెడీ చేసుకోండి. ఎలాంటి నీసు వాసన రాకుండా అద్భుతంగా ఈ కూర ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.